హాయ్ హలో అండి, నేను మీ పిఆర్ బొటిక్ ప్రసన్నాని. ఈరోజు వీడియో ఆఫ్టర్నూన్ ఎందుకు వస్తున్నాను అంటే, మార్నింగ్ 11 to 8 వరకు వీళ్ళు వర్క్ చేస్తారండి. 1 hour లంచ్ బ్రేక్ తీసుకుంటారు. మార్నింగ్ నుంచి పవర్ లేదంట. నాకు 12:30 కాల్ చేసి ఇప్పటివరకు పవర్ రాలేదని చెప్పారు. అదైనా రాగానే పవర్ లేదని కూడా చెప్పలేరు. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చెప్పొచ్చు కదా, లేదు చెప్పలేదు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకేమో పవర్ వెళ్ళిపోతుంది. లాస్ట్ మంత్ ఏమో మొత్తం వర్షాలు, ప్రాబ్లం ఏదో ఒకటి అవ్వడము, లేకపోతే వర్క్ ఉన్నప్పుడు వర్కర్స్ లేకపోవడం, ఊరు వెళ్ళడము, వర్కర్స్ దొరకకపోవడం, ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. ఈరోజు వర్క్ మార్నింగ్ 11 to ఇప్పటివరకు పవర్ లేదు. ఇప్పుడే జస్ట్ వచ్చిందండి పవర్. రండి మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి. ఇప్పటికీ పవర్ వచ్చా కూడా వర్క్ స్టార్ట్ చేయట్లేదు మా వాళ్ళు. రండి. ఆడు మంచిగా నిలబడి చూస్తున్నాడు వర్క్ చేయకుండా. ఈయనకేం సెలవు కావాలంట, లీవ్ కావాలి, మా మేడం మాకు చుట్టి కావాలని చెప్పేసి అంటున్నాడు. నేను నిలబడి స్టైల్ కొడుతున్నాడు. ఇది పరిస్థితి. మా వర్కర్స్ అట్లా భయం లేకుండా ఉన్నారండి. ఎవరికి చెప్పాలి, నేను పవర్ లేదు అని ప్రతి క్లయింట్కి నేను చెప్పలేను. ఏదో ఒక రకంగా పవర్ వెళ్ళిపోతుంది, వస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది మాకు. ఇన్వర్టర్ మీద అంటే 1 hour మించి వర్క్ నడవట్లేదు, ఈ మిషన్స్ రన్ అవ్వట్లేదు. సో ఇది పరిస్థితి. వర్షం పడితే అలాగా, వర్కర్స్ లేకపోతే వర్క్ ఉంటే ఒకలాగా. బొట్టిక్ బాధలు అయితే చెప్పలేమండి, భయంకరమైన స్ట్రెస్. నేనైతే అసలు టెన్షన్ మీద టెన్షన్లో ఉన్నాయి. ఇప్పుడు వర్క్ అవ్వలేదు, అర్జెంట్ ఉన్నాయి, ఏం చేయాలి ఎవరికి. మా మాస్టర్ అయితే ఇప్పుడు పడుకొని ఇప్పుడే లేచాడు. ఇలా దాచుకున్నాడు చూపిస్తున్నానని. ఇంకా లేగవలేదు, స్టూల్స్ అలాగే ఉన్నాయండి. షాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి అలాగే ఉన్నాయి, ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. సో ఇదండి పరిస్థితి. బొటిక్ అంటే ఒక ప్యాషనేటెడ్, ఒక ఫ్యాషన్ ఉన్నవాళ్ళు మాత్రమే బొటిక్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఏదైనా నేను ఫేస్ చేస్తాను, నేను రన్ చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. నాలాగా బట్టల పిచ్చి, వాళ్ళకి ఇది సెట్ అవుతుంది, వీళ్ళకి ఇది సెట్ అవుతుంది, వీళ్ళని ఇలా డిజైన్ చేయాలి అనే పిచ్చి ఉంటే కూడా బొటిక్లోకి రండి. లేదు అంటే ఇంత స్ట్రెస్ పెట్టుకోకండి. నిద్ర మధ్యలో కూడా అవే మనకి మంచి డీప్ స్లీప్లో ఉన్నా కూడా అవే కళ్ళు వస్తుంటాయి. కస్టమర్కి డెలివరీ ఇవ్వాలి ఇదని, మాస్టర్ ఇంకోటి చెప్తాడు, వర్కర్ ఇంకోటి చెప్తాడు, క్లయింట్ ఏమో అర్జెంట్ అంటారు. అసలు ఎవరికి ఏ బాధలు కూడా చెప్పలేని పరిస్థితి అండి. పవర్ పోయిందని చెప్పలేము, ఈరోజు వర్కర్ రాలేదని చెప్పలేను, నాకు బాగాలేదని చెప్పలేను. నాకు బాగాలేనప్పుడు వాళ్ళకి వచ్చిన వరకు, వాళ్ళకి తెలిసిన వర్కే చేస్తారు, చెప్పండి చెయ్యరు. చెప్పే ఓపిక ఒకసారి ఉండదు. సారీ లాస్ట్ మంత్ కాదు, లాస్ట్ 2 weeks ఇన్వర్టర్ ఉంటే 1 hour కన్నా వర్క్ నడవదు. వర్కర్స్ చూస్తే ఇలా. ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు పవర్ వచ్చాక లంచ్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు చేసేయచ్చుగా, ఇక్కడ లైటింగ్ ఉంది కదా, షాప్లో ఎంట్రన్స్లో ఇక్కడ కూర్చొనైనా తినొచ్చు కదా, లేదు మళ్ళీ ఒక 1 hour దాన్ని తీసుకోవాలి. నైట్ మళ్ళీ వాళ్ళ టైం కాగానే గంట కొట్టేట వెళ్ళిపోతారండి. కానీ శాలరీస్ సాటర్డే ఇస్తే, సండే వరకైనా ఇస్తేనేమో మండే కంటిన్యూషన్ చేస్తారు. మండే మీరు ఇవ్వలేదు అంటే కనుక నెక్స్ట్ ట్యూస్డే నుంచి వాళ్ళు వర్క్ మానేస్తారండి. ఇది మా వాళ్ళు కొంచెం మంచోళ్ళు, మండే వరకు అవుతారు అంతే. థ్యాంక్ యూ అండి, ఇప్పటి వరకు ఇంత ఓపికగా విన్నందుకు. ఇది మా బొటిక్ కష్టాలు. ఉంటాను, బాయ్. అది చెప్దామని ఇందులోకి వచ్చా ఇప్పుడు.